ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? లేవగానే ఏవైనా బాధ హృదయంలో ఉందా? మీ కుటుంబంలో ఏదైనా కొరత ఉందా? ఆత్మీయంగా నలిగిపోతున్నారా? శారీరకంగా నలిగిపోతున్నారా? లేక ఆర్థికంగా నలిగిపోతున్నారా? మీరు దేనిని గూర్చి కలవరపడుతున్నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట మిమ్మల్ని బలపరుస్తుంది. మీ హృదయంలో ఉన్న ప్రతి కలవరాన్ని కూడా తీసివేస్తుంది. ఎందుకంటే సర్వశక్తి కలిగిన సృష్టికర్త మాటలు. అందువల్ల దేవుని మాట మీరు స్వీకరించండి. ఆశ్చర్యకరంగా ఆయన మాట మీ హృదయాల్ని తేలికపరుస్తుంది. మీ జీవితాల్లో మీకు నెమ్మదిని దయచేస్తుంది. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. వాక్యం చివరిలో మనందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి మనము ఏ విధంగా సపోర్ట్ చేయలేకపోయినా ప్రేయర్ సపోర్ట్ వారందరికీ మనం ఇద్దాం. ఎందుకంటే అన్నిటికన్నా ప్రార్థన శక్తి కలిగింది. మన ప్రార్థనలన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి. త్వరలోనే జవాబు దయచేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 18వ వచనము. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని కృప ఒక్కరోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదని ఇక్కడ వాగ్దానం తెలియజేస్తుంది. ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది. నీ పిల్లల తరము వరకు కూడా ఆయన కృప నిలుస్తుంది. ఈ వచనానికి కొద్దిగా ముందు మనం చదివితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవిస్తున్న నీ జీవితంలో ఆయన కృప తరిగిపోయేది కాదు. ఆయన కృప విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు. ఆయన కృప నిత్యము నిలుస్తుంది. ఆయన కృప నీ జీవితానికి మాత్రమే కాదు, నీ తరువాత తరములకు కూడా ఆయన తన కృపను చూపించబోతున్నాడు. ప్రస్తుతం ఒకవేళ నీ కుటుంబంలో నీ పిల్లలు సెటిల్ అవ్వక వారు దేవునికి దూరంగా జీవిస్తున్నారని, వారి స్థితి బాగోలేదని నీవు ఒకవేళ బాధపడుతున్నవేమో, ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నారు. నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే, ఆయన నీతిని అనుసరించి ఆయన మార్గంలో నేను నడిస్తే, నిన్ను బట్టి నీ పిల్లలు, నీ మనుమలు, నీ తరములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. దేవుని కృప వారికి తోడై ఉంటుంది. చూడండి, నోవాహు జీవితంలో నోవాహు ఒక్కడు దేవుని కొరకు నీతిగా జీవించాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. ఏ పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా ఒక్కడు దేవుని కొరకు నిలువబడిపోయాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించాడు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు నోవాహు. నోవాహు ఒక్కడు పాత్రుడు అవడమే కాదు, నోవాహు తర్వాత తన భార్య, తన పిల్లలు, తన కుటుంబాలు, తరతరములు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని కృప వారందరికీ తోడైంది. వారందరినీ కూడా దేవుని కృప నిలవబెట్టింది. ఈరోజు నీ జీవితంలో కూడా అదే కృప కొనసాగిస్తాడు దేవుడు. నీ ఒక్కడికి కాదు, నీ తరువాత నీ కుటుంబానికి ఆయన కృప ఉంటుంది. ప్రస్తుతం నీ బిడ్డల్ని చూసినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందేమో, వారిని బట్టి వారి జీవితాలను చూసినప్పుడు నీకు వేదన కలుగుతుందేమో. కానీ నువ్వు నీతిగా జీవించు, నువ్వు వారి కొరకు ప్రార్థించు. తప్పక దేవుని కృప వారిని దర్శిస్తుంది, వారిని సంధిస్తుంది.
ఆయన కృప వారి జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తుంది. రాబోయే కాలంలో వారిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. వారినే కాకుండా వారి పిల్లలను, వారి తరాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఈరోజు ఒకవేళ ఎవరి కృపను గురించి నీవు ఆశిస్తున్నావేమో, ఎవరైనా కృప చూపిస్తే బాగుండును, ఎవరైనా నా మీద దయ చూపిస్తే బాగుండును, నా బిడ్డల జీవితాలు సెటిల్ అవ్వాలంటే ఎవరు సహాయం చేస్తారో, ఎవరైనా సహాయం చేస్తే నా బిడ్డలు నేను సెటిల్ చేసుకుంటానని ఈ విధంగా నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నవేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఎవరి కృప కొరకు నువ్వు వేచి ఉండక్కర్లేదు, ఎవరి దయ కొరకు నువ్వు కనిపెట్టాల్సిన అవసరం లేదు. నేను కృప చూపించబోతున్నాను. నా కృప తరతరములుంటుంది, యుగయుగములుంటుంది. నీ పిల్లల పిల్లల తరముల వరకు నా నీతిని వారు కలుగజేస్తాను, నీతి మార్గముల వారు నడిపిస్తానని. అందువల్ల ప్రస్తుతం వారి జీవితాలు ఎలా ఉన్నా భయపడొద్దు. ఏ పరిస్థితిలో నీ కుటుంబం ఉన్నా, నేను నలిగిపోతున్నాను, నా బిడ్డలు నలిగిపోతున్నారు, ఎటువంటి దీవెన, ఎటువంటి ఆశీర్వాదం నా కుటుంబంలో లేదని నువ్వెంత మాత్రం బాధపడొద్దు. నీ బిడ్డలను ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన కృపను బట్టి నీ బిడ్డలను, నీ తరతరాలను కూడా శారీరకంగా కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన కృపను బట్టి అన్ని విషయాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. నీ ఒక్కడు దేవుని కొరకు నిలబడితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరి సహాయం లేకపోయినా, నీ ఒక్కడు దేవుని కొరకు నమ్మకంగా నిలవబడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నీతిని బట్టి, నిన్ను బట్టి నీ బిడ్డల మీద ఆయన కృప చూపిస్తాడు. నిన్ను బట్టి తరతరాలు నీ బిడ్డలందరూ కూడా కృప పొందుకోబోతున్నారు. ఆయన కృప వారిని హెచ్చిస్తుంది. ఆయన కృప వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. ఆయన కృప వారి జీవితాల్లో అద్భుతాలు చేసి ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఆయన కృప నీ బిడ్డలకు ఈ లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించబోతుంది. కాబట్టి ఈరోజు ఆయన కృప కొరకు మనందరం కనిపెడదాం. అయ్యా, నీ కృప ఒక్కరోజు 2 రోజులు ఉండేది కాదని నేను తెలుసుకున్నాను. నేను ఒకవేళ నీకు దూరంగా ఉన్నా, నీ కృప చేత మరలా నన్ను దర్శిస్తున్నారు, మరలా నాతో మాట్లాడుతున్నారు, మరలా నీ చిత్తాన్ని నాకు తెలియజేస్తున్నారు. నీ కృప కొరకు వందనాలయ్యా. నీ కృప తరతరాల వరకు ఉంచుతానని వాగ్దానం చేశారయ్యా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మోకరించి 1 నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. దేవుని కృప కొరకు కనిపెడదాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉచిత కృప చేత మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు ఆరోగ్యంగా లేచి నేను స్తుతించే తరుణమును మరి ఒకసారి మాకు ఇచ్చారు. గత రాత్రంతా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ రోజంతా కూడా నీ చేతిలో పెడుతున్నామయ్యా. నీ కృప మీద ఆధారపడి ఈ దినమును మేము ప్రారంభిస్తున్నాం. ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి, మా బిడ్డలకు తోడుగా ఉండండి, మా పరిస్థితులన్నిటికీ తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ఎంతమంది అయితే ఈరోజు వాగ్దానాన్ని విని ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో వారి తరతరాల వరకు నీ కృప వారికి తోడుగా ఉండునుగాక. వారి పిల్ల తరముల వరకు నీ నీతి నిలుచునుగాక. ప్రస్తుతం నీ నీతికి వారు దూరంగా ఉన్నా, త్వరలోనే నీ కృప చేత నీ నీతిని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారని, నీ నీతి మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనుండయ్యా. ఎవరు ఏ ప్రార్థన అవసరత మాకు తెలియజేశారో అందరినీ సృష్టికర్త నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారందరి జీవితంలో నూతన సృష్టి జరిగించండి. వారు ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. ఏ విషయంలో అయితే నలిగిపోతున్నారో తిరిగి లేవనెత్తండి. గొప్ప శాంతి సమాధానం దయచేయండి. ఇవన్నీ ఎవరి వలనంటే భక్తి కార్యములు కాదు, నీతి కార్యములు కాదు, నేను కేవలము కృపను బట్టి ఇవన్నీ కూడా వారి జీవితంలో దయచేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండియా. కుటుంబాల్లో రక్షణ కార్యముల కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో రక్షణ కార్యములు జరిగించండి. వ్యసనాలతో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి. ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్న వారిని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరముగా ప్రతి బంధకమును విడిపించండి. అనారోగ్య బంధకాలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రక్తానికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదల ఆశ్చర్యకరంగా నీ కృపచేత దయచేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేక ఎంతమంది నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ కృపచేత స్వంత గృహాలు దయచేయండి.
గృహాలు కట్టుకుంటున్న వారందరికీ కూడా మీరు తోడేండి నడిపించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. నీ జ్ఞానాత్మతో నింపండి, మీరు అభిషేకించండి అయ్యా. జ్ఞాపక శక్తి దయచేయండి. చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి నీ కృప చూపించి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి, పనిపాట్లలో తోడుగా ఉండండి. చేతి వృత్తులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి. ఈరోజు ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి. గర్భఫలం లేని బిడ్డలందరికీ కూడా ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన నన్ను విడిచిపెట్టాడేమో నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. నీకే కాదు, నీ తరువాత నీ తరములన్నిటికీ కూడా ఆయన కృప తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. హృదయపూర్వకంగా ఆమెనని చెప్పండి. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను అని మీ ఇష్టాన్ని తెలియజేస్తున్న వారందరూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.